అండి. ఈరోజు మా ఇంట్లో పన్నీర్ కాజు గ్రేవీ కర్రీ చేశాను. సో దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ కదా. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చెప్పండి నాకు. ఇంకా కడాయి పెట్టుకొని దీంట్లో పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే టమాటాలు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ మొత్తం బాగా మగ్గిపోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకున్నా. దీంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేసుకుంటున్నాను. దీని తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇది ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం మగ్గిస్తాం. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకుందామండి. మధ్యలో కలుపుకుందాం, లేకుంటే అడుగంటేస్తుంది. పసుపు, అలానే కారం, టేస్ట్కి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దీంట్లో మసాలా వేసుకున్నా. ఈ మసాలా ఏమేమి వేసానంటే ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కాజు, కొన్ని పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేశాను. ఇది మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. మన గ్రేవీకి ఎంత పడతాయో అన్ని నీళ్ళు పోసుకొని గ్రేవీ కొంచెం పలుసుగా చేసుకుందామండి. ఇది మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. మన గ్రేవీకి ఎంత పడతాయో అన్ని నీళ్ళు పోసుకొని గ్రేవీ కొంచెం పలుసుగా చేసుకుందామండి. దీంట్లో ఉప్పు అయితే సరి చూసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని మంచిగా మూత అయితే పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కూర అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ అన్నీ దాంట్లో వేసేసుకుందామండి. కర్రీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను. దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులో కాస్త కొత్తిమీర, ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒకసారి చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా. కర్రీ అయిపోయినట్టే, దగ్గర పడిపోయింది. మీరు వేసుకొని ఇప్పుడు కూర దించేసుకుందాం.